హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది పప్పు చారు అన్నమాట. టమాటా పచ్చిమిరకాయలు వేసి, ఇది ½ కిలో కందిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది టమాటా కూడా కట్ చేసి ఇందులో వేస్తున్నాం అనమాట. చూడండి, అమ్మ వేస్తున్నారు. అంటే అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేద్దామని అన్నమాట ఫ్రెండ్స్, తొందరగా చికెన్ ఫ్రైకి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే కందిపప్పు అనమాట. కడిగేసి పెట్టేసాము. ఇది ½ కిలో పప్పు అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే టమాటాలు పచ్చిమిరకాయలు వేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది పప్పుచారు పెట్టాకనమాట. టమాటానే ఎక్కువ వేసేది ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే సాల్ట్, పసుపు వేసాం ఫ్రెండ్స్. ఇది సాల్ట్ అంటున్నా, ఇవాళ ఎర్లీ మార్నింగే పెట్టేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసామన్నమాట. ముందు 1 స్పూన్ పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇందులో సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో వాటర్ కూడా సరిపడినంత వేసేసుకోవాలన్నమాట. దీంట్లో నూనె కూడా సరిపడినంత పోసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. అమ్మ పోస్తున్నారు. కొన్ని అమ్మ చేస్తారు, కొన్ని నేను చేస్తూ ఉంటాను అనమాట. మధ్యలో ఎవరన్నా ఇంట్లో వదినాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా చేసినప్పుడు కూడా తీసి వీడియో అప్లోడ్ పెడతాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళు ఇందులో పోసుకోవాలన్నమాట. ½ కిలోకి 1.5 లోట వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది పెట్టేసామంటే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి వెలిగించేసి పెట్టేసింది అనమాట ఫ్రెండ్స్ అమ్మ రైస్ కుక్కర్లో. పులుసు పోసాం కదా మనం. చూడండి, అందులో ఏంటంటే 1 స్పూను జీలకర్ర పొడి కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది తాలింపు వేయటానికి కరివేపాకును వెల్లుల్లిపాయ అనమాట కొట్టి పెట్టాం. ఇందులో జీలకర్ర పొడి వేసాం కదా ఫ్రెండ్స్. మరి చూద్దాం, ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇందులో జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు రెండు కూడా. ఇది పప్పుచారు అన్నమాట. వడియాలు 2 రకాలు వేపాము. చూడండి, అది ఇలా ఉంటుంది అనమాట. అమ్మ కలుపుతున్నారు చూడండి.